వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. శాంతి భద్రతలు సరిగా ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ ఏఐ హ్యాకథాన్ను సీఎం ప్రారంభించారు. ఐటీ కంపెనీలు ఏఐ నిపుణులతో ముఖాముఖి అనంతరం ఆయన ప్రసంగించారు. ఐటీ వల్లే దేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని, దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ రూపుదిద్దుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని, సిబిఎన్ ఉన్నంత వరకు నేరస్తులకు చోటు లేదన్నారు. జూరాల ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని తెగిపోయిన 4 గేట్ల రోప్లను పరిశీలించనున్నారు. అలాగే జూరాల ప్రాజెక్టు క్లస్టర్ గేట్లను సైతం ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు యొక్క భద్రతపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. దర్యాప్తులో బయటపడిన అంశాలతో 2 రోజుల క్రితం సీల్డ్ కవర్లో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్ల వివరాలు, విచారణ పురోగతిని సిట్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తునకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు నిందితుల బెదిరింపులను కూడా నివేదికలో పొందుపర్చినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ సమస్య తీరటంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పీజీఆర్ ఫ్లైఓవర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. టీడీపీ నేత రావు వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదవ్వగా, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని నానికి హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కొడాలి నాని శుక్రవారం గుడివాడ కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించారు. అనంతరం ముందస్తు బెయిల్ పొందారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకానికి సమయం ఆసన్నమైంది. మరో 3 నెలల్లోపే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై అధిష్టానం తీవ్రంగా దృష్టి సారించింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి స్థానం మరొకరికి పగ్గాలు అప్పగించేందుకు ఇప్పటికే అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు వచ్చే నెల 1వ తేదీనే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ధర్నా చేపట్టనున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ జూడాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్సాక్ న్యూటన్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్టైఫండ్ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్షిప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో ఆలస్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని, ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి చేపట్టిన ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన దాడులపై ఇటీవల మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ వాటిని హిరోషిమా, నాగసాకి అణుదాడులతో పోల్చగా తాజాగా దీనిపై జపాన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు అణ్వాయుధ దాడులను సమర్థించేలా ఉన్నాయని జపాన్ వాసులు మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా నిరసనలు చేపట్టారు. ఈ పరిణామంపై నాగసాకి మేయర్ షియారో సుజుకి మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యలు అణుదాడులను సమర్థిస్తే బాంబు దాడికి గురైన తమకు అది చాలా విచారకరమైన విషయమేనని చెప్పారు. పహల్గాం దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవటం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పీఓకేలోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. లెబనాన్లోని హెజ్బొల్లా భూగర్భ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్లోని పలు పర్వత ప్రాంతాల్లో గల ఉగ్రవాద హెజ్బొల్లా గ్రూప్ భూగర్భ స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు హెజ్బొల్లా నేతలకు సంబంధించిన ముఖ్యమైన సాయుధ స్థావరాలను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమిలోకి జగన్ వస్తారన్న ప్రచార నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమన్న షర్మిల పిల్ల కాలువలో అన్ని సముద్రంలో కలవాల్సిందేనంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల నిర్ణయంపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కళాశాలల్లో బోధనా సిబ్బంది, బోధనా స్థాయి, కళాశాలల్లో ల్యాబ్లు, భవనాలు, ఇతర వసతులు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కృత్రిమ మేధ వంటి కోర్సులు సాంకేతిక రంగంపై బలమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీ పడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. వాటర్ సప్లై ఉద్యోగులు చేస్తున్న సమ్మె విశాఖలో తీవ్ర రూపం దాల్చింది. నగరంలోని జీవీఎంసీ పరిధిలో 18 గంటలుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా పరిశ్రమలు, ఆసుపత్రులకు నీటి సరఫరా లేకపోవడంతో పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. తమ డిమాండ్ను తీర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు హెచ్చరికలు చేస్తుండగా మీ ఉద్యోగాలు పీకేస్తామంటూ మేయర్ బెదిరింపులతో సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును జూలై 31 వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్మిషన్ల గడువు ఈ నెల 30తో ముగియనుండగా శుక్రవారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలవడంతో వీరికి ప్రవేశాలతో పాటు 250 కాలేజీలకు అఫిలియేషన్ పెండింగ్ ఉన్నందున గడువు పెంచినట్లు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బస్టర్ సంభవించడంతో ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయి. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టి కారణంగా వచ్చిన వరదలతో 2 వ్యక్తులు చనిపోగా మరో 20 మంది గల్లంతయ్యారు. కాంగ్రా జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో అక్కడి కార్మికులు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.